కోపంలో మనం ఏం మాటలు మాట్లాడతాం మనకే సమజ్ కదా. మనంతా బ్రేక్ ఫెయిల్ అయిన బండ్లు అనమాట. ఏంటున్నా ఒక రేస్ అవ్వడమే వచ్చు, బ్రేకులు పడేవి మళ్ళీ మనకు. ఆ బ్రేక్ అది పోతూనే ఉంటుంది. రేసు బండి ముందు గుద్దుకొని ఏది వచ్చినా అంతే. దేని లక్ష్య పెట్టాం. కొండలైనా చీల్చుకొని వెళ్ళిపోతాం, మేము గుట్టలైనా చీల్చుకొని వెళ్ళిపోతాం, అంతే కదా. రేజేగా మనకు తక్కువ ఏదే లేదు. ఆ కోపములో, ఆ ఆవేశములో కుటుంబాలను కూల్చుకునే మాటలు మాట్లాడుకుంటారు. భార్య రేజ్ అయిందనుకోండి, ఇష్టం ఉన్నట్టుగా అంతే. ఆ కోపములో, ఆవేశంలో ఏదో 4 మాటలు వదులుకుతుంది ప్రియ దేవుని. ఆ కోపములో, ఆవేశంలో అన్న మాట, నువ్వు ఎట్లా అన్నావు అని భర్త పట్టుకుంటే ఇక సంసారం ఎప్పుడు సాగదు. భార్య రేజ్ అయ్యి ఎప్పుడు ఏం అనలేదా? నీ భార్య ఎప్పుడు కోపంలో, ఆవేశంలో రేజ్ అయ్యి ఏవో కొన్ని మాటలు నీ మీద వదలలేదా? నేను కాకని నేను చేసుకున్నా, నీ ముఖం చూడు, అద్దంలో చూసుకోపో ఒకసారి, నీకంత సీన్ ఉన్నదా అని ఎంతమంది అన్నారో. దేవునికి స్తోత్రం. ఇదంతా ప్రియ దేవుని బిడ్డలారా సర్వసాధారణమే, ప్రతి కుటుంబంలో కామనే. ఇందులో నూతనమైనది ఏమీ లేదు, వింత కొత్తది ఏం లేదు. ప్రతి కుటుంబంలో జరిగేదే. భర్త కూడా అంటాడు, భర్త రేజ్ అయ్యి ప్రియ దేవుని బిడ్డలారా వాడికి కూడా కోపం వచ్చి పిసలేసి కొన్ని మాటలు కోపంలో, ఆవేశంలో వదులుతాడు. కోపంలో, ఆవేశంలో గాయంతో ఉన్నప్పుడు అన్న మాటలు బలంగా పట్టుకోవద్దు, వదిలేయాలి, మర్చిపోవాలి. ప్రతిసారి నువ్వు ఆ పలానా సమయంలో కోపములో రేజ్ అయ్యి ఇట్లా అన్నావు, నువ్వు కోపం వచ్చి ఇట్లా అన్నావు అని పట్టుకుంటా కూర్చుంటే ఎప్పుడు మీరు వెనకకే తిరిగిన కానీ ముందుకు దేవుడిచ్చే బహుమానం వైపు చూసేదే పని లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అవునా కాదు?